ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటి నుంచి బయటకు అయితే వచ్చాం. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం మారేడుమిల్లికి వెళ్దామని. ఇప్పుడు వెళ్తున్నాం మనం మారేడుమిల్లి గుడిసె. ఇక్కడికి వెళ్ళాక ఎట్లు వ్యూ అనేది ఎట్లుంది అనేది చూద్దాం. ఇప్పుడైతే మారేడుమిల్లి రోడ్ ట్రిప్ అనేది చూడండి. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక 2 hours ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ ఇంటికి నుంచి బయలుదేరినాం కాబట్టి ఏం తింటాలేదు. సో మధ్యలో ఒక బ్రిడ్జ్ కనపడింది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగి ఏమైనా తిందామని అయితే అనుకున్నాం. సో ఇదే ఆ బ్రిడ్జ్ అనమాట. లొకేషన్ కూడా చాలా బాగుంది. అందుకోసమని బండి, బ్యాగ్స్ అన్నీ ఒక పక్కన పెట్టేసి సో ఇక టిఫిన్ చేద్దామని అయితే ఫిక్స్ అయినాం. సో వ్యూ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మంచి వ్యూస్ అన్నీ, నేచర్ కానీ చాలా ముందు బాగున్నాయి. సో అది చూపిస్తాం. సో గైస్, వెళ్ళే దారిలో అయితే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. సో కాసేపు ఇక్కడ ఆగి అయితే వ్యూ పాయింట్ చూసుకొని బయలుదేరుతాం. ఇదే ఆడింది వాటర్ ఫాల్స్ చేయడా? ఎక్కడ మనం ఉంది? మనం ఎక్కడున్నాం? 2 kilometers, 5 kilometers. ఈడ వాటర్ ఫాల్స్ ఉంది, ఈడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది దీని పేరు కొట్టు గూగుల్లో, దాని పేరు కొట్టు గూగుల్లో. దా ఒరేయ్, 4 పుల్లలు వేసినారా? 300 కొట్టి కింద కొట్టిందిరా. అవును, అప్పుడు 4 పుల్లలు అయినాయి అంటున్నా. ఇందాకలా 2 పుల్లలు వేసినారా, అందుకే 3 పుల్లలు ఉన్నా నేను. ఇవాళ 2 పుల్లలు వేసినాయి, ఇప్పుడు ఇంకా ఎగస్ట్రా ఇంకో పుల్లలు వేసింది ఆగినందుకు. అది కొట్టరా రే, ఆ పేరు కొట్టరా. ఇది అడుగుదా మరి ఎవరినైనా, ఏంటిది? అవునా, అడుగుదాం పట్టదు ఎవరినైనా. ఒక్కసారి రా, ఒకసారి అడుగుదాం. నాకు ఎంత అడుగు ఒకసారి. ఎంత దూరం? ఒకటే. ఓకే అంకుల్, థ్యాంక్స్. అంటే ఎస్టిమేషన్ ఎడ చెప్పిన, అందుకే దాన్ని ఫోటో తీసుకొని రారా అన్న. నాకన్నా దారుణుడు ఎవరు మరి బరాబర్ పోవటం అట్లా అడుక్కొని.
అదే రా నేను అన్నది, అందుకే ఫోటో తీసుకుంటారా. నాకు ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ నాకు ఖచ్చితంగా మంచి కాబట్టాయి. ఈ పిచ్చి కొద్దిలో ఆ ఫోటో తీయమంటాను నేను అనుకున్నాను. నువ్వు అనుకునేది అదే కదా. రికార్డు కాదురా, నేను దాన్ని చూసిన ఆన్ చేస్తాను. ఉందా రికార్డు ఆన్ చేసి ఉంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ పోతాం కదా, ఇదంతా రికార్డు చేసుకో. ఇక్కడే రా, ఇక్కడ ఉంటుంది చూసుకోరా. ఇగోది రైట్ రాదా, గడిచిపోటేనా బండి పోదా రే, బోర్డు వేసింది కరే. అడుగు ఒకసారి, ఇటేనా పోయేది. వాటర్ ఫాల్స్ దగ్గరికి పోతున్నాం. ఇక్కడ వెళ్దాం. పైకి ఉన్నట్టు పోదాం. అయ్యా రాయానికే వచ్చి రాయానికే ఉన్నట్టుంది. అయ్యా అది పైన అది దాని పైన కాదు వాళ్ళ ఇంకేం చెప్తున్నాయి ఏం మరి వచ్చిన గోప లేదా ఎప్పుడు వాటర్ కన్నా గోప అయిపోతుంది. వాటర్ ప్రూఫ్ చేసేసి వీడియో తీసుకున్నాండి. ఏదో వస్తుంది అంట, ఏం లేదు వాటర్. అది వేరే, ఇది చిన్నది, ఇది ఇంకోటి పెద్దది ఉండే. సో గైస్ ఏం లేదు, ఇక మొత్తం అయితే కొన్ని ఉన్నాయి నీళ్ళు. వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇంకో పెద్దది ఉంది, సో అది చూపిస్తాను నెక్స్ట్. ప్రెజెంట్ ఏం లేదు, వాటర్ లేదు, తక్కువ ఉన్నాయి వాటర్, అందుకే వెళ్ళిపోతున్నాయి. బాయ్ బాయ్ బాయ్. సో గైస్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అనుకున్నాం, ఎంత తక్కువ ఉన్నాయి, ఏమి లేవు, వెళ్ళిపోతున్నాం. తగ్గేది అది. బాయ్ బాయ్.
సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో అందువల్ల మనం అయితే డైరెక్ట్గా గుడిసెకి వెళ్ళి వచ్చేసినాం. సో అక్కడైతే వాటర్ ఫాల్స్ క్లోజ్ అయిపోయినాయి ఈవినింగ్ టైం అని చెప్పేసి. సో అందుకే గుడిసెకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్ అన్నమాట. సో ఎక్కడ కూడా మామూలు రోడ్ అనేది లేదు, మొత్తం ఆఫ్ రోడింగ్. గుట్టపైకి ఎక్కాలి బైక్ తోటి. సో ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుంది చూడండి. రోడ్ మళ్ళీ కింది దిగేసరికి ఒక అయిపోతుంది. ఓ షట్, ఓ హైలైట్ ఉంది ప్లేస్. కానీ మాకే తడిచిపోకుండా అవుతుంది. నువ్వు మధ్యలో పోనీ మాట్లాడు. మట్టి కాదు ఒక్కసారి మట్టి కాదనుకొని నేను ఎంత బ్లైండ్ నమ్ముతుంది. మధ్యలో పోనీ మాటిని అడుగుతుంది. ఎన్ని కిలోమీటర్లు రా? మనం దాదాపు 300 కిలోమీటర్లు వచ్చినా. ఇదేం ఉంటుంది అన్న, ఆయన రోడ్డు గుడ్డలు ఏమో నాకు అది అందుకే వస్తుంది కదా. దిగేసరికి ఇంకోటి అయిపోతుంది. దిగేటప్పుడు నా మాట ఇంజన్ బంద్ చేసి నడిపించుకొని రావడం సెల్ బంద్ చేసి ఎక్కి ఒకటి నెట్టుకొని చిన్న వస్తే చుట్టూ దిగొచ్చురా నాయన. అదే మరి కొత్త వాళ్ళు పోలు ఇట్లా దిగాలంటే పెట్రోల్ అయిపోతుంది. ఇలా అర్థమవుతుంది నా రోజు. పిల్లలు దిగినండి ఓ హెవెన్, దిస్ ఈజ్ ద హెవెన్. లవడ ఇంకుంది ఇంకా కలర్ అమ్మాయి 5 సార్లు నిమ్మంటుంది. మరి ఇంకేరే 20W ఆయిల్ పోసిన మళ్ళీ ఎట్లా 20W ఆయిల్ కూడా వస్తుంది. ఎల్లారు దిగుతుందా ఇంత 11 అవుతుందా మరి? ఇంత మబ్బు ఉంది మాట పోయేది కానీ ఇంత తెగించుకోవడానికి మళ్ళీ అక్కడికి ఇల్లు ఒక ఇల్లు చిన్న గుడిసె. అమ్మ అడ్వెంచర్ అమ్మ మొగుడు రాయింది. అసలు నెట్టకుతున్నా చూస్తున్నా ఫస్ట్ అసలుకి చెల్లోకి వెళ్ళండి పిర్రకి వెళ్ళి నెట్టకుతున్నా ఎందుకనే చూస్తున్నా ఫస్ట్ 50,000 ఇక్కడే పని మీద మనం అది కూడా ఎక్కాలి కావచ్చు. అదే ఎక్కేది మరి అసలు అడ్రోడ్ అంటే ఏదో అనుకున్నాను నేను. పెద్ద పెద్ద అడ్రోడ్ ఇటు పోయి రాదా ఎప్పుడు ఇదే పోతుంది నీ పోనీ ఆ బండి కూర్చున్నారు.
దిగుతుంది బండి అయితే అయినా కానీ ఆగుతుంది నాకు పెళ్లి తీసుకొని దిగుతున్నావు కాబట్టి అమ్మో అమ్మో పచ్చి మంట దెంగి పచ్చి అందుకే భయం ఏమొచ్చావు నా మంట సగంలోకి ఇక్కడ వచ్చినాను తెగుదే బ్రేకులు రెండు పట్టినాయి అది ఓ ఇది అమ్మ అరే ఇది నా మంట నాకంటే ఎక్కువ ఉంది కాబట్టి అది చెప్పండి ఇది పోలేని వాటిలో కూడా పోతుంది కానీ ఆరని మంట ఆరంటే ఎక్కువ దింగి కొడుకు దింగి వెనకలే ఏ పని పనికి రాదు నీ గుద్దలు నమ్ము ఇక్కడ పోనీ అట్లా ఎక్కిరా ఓ ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ నేను ఎక్కుతుండ్రు 5 నిమిషాలు వీడియో ఫస్ట్ గేరేరా ఒరే జాడుతుంది ఎక్కించుకో బ్యాగ్ వేసుకుని వరకలేకపోతున్నా ఏదో పెట్టుకో గుడ్డలు ఆపుతాను అలా పడితే ఈ లంచుడు ఇప్పుడు బే కాసేపు కూలింగ్ అడగంగా అదో 5 నిమిషాల నుంచి ఎక్కుతూనే ఉన్నాను అదే సగం ఎక్సిలేటర్ గుంజిండ్రా అయినా కానీ బీటింగ్ అందట్లే కానీ ఆడ మాత్రం ఏమొచ్చింది కదా బండి కొత్తలు కొత్తలే వస్తుంది కానీ అది ఇటు పోవట్లే ఏమి ఎక్కుతుంటే కానీ ఆయన బ్యాగ్ గుర్తుంటుందా గుర్తుంటుందా ఈ గుట్ట మించి ఆ గుట్టకి ఆ గుట్ట మించి ఆ గుట్టకి పోతుందా వచ్చినా మనం ఏ గుట్ట నుంచి ఏ గుట్టకు వచ్చినాను రా మరి ఇంకొందిరా ఎక్కేది ఇక మండలి చేయలేదు రోడ్ అమ్మ ఏం రీది చక్కగానే తోలేకపోతాను ఇల్లు అంటే ఇది తిప్పాలి మంచి చప్పని పోతుంది ఏంటి తుఫాన్ పోయినట్టు మడ్డ ఉందరే మంచి ఫోన్లు ఇంకా ఉన్నాయి కదా నాకు ఎందుకు 5 అయినట్టే ఉంది టైం సాయంత్రం అయిదారా ఊరి చెడిపోవాలరా ఊరేది ఇచ్చేదట్లేదు కదా దాగి నాకు వచ్చినట్టే ఉంది ఇది కదా అది ఎక్కిన దాకా తిప్పదు మనకి తిరుగుతూనే ఉంటాం స్ట్రైట్గా ఎక్కకుండా ఒక గుట్ట తోకుండా దింగారు రూట్ అంతా లంజడుకులు ఎవరు తోమన్నారు వెళ్ళి మా భారతదేశం కొట్టకపోతుంది కదా అసలు ఎవరు లేనట్టుందే కదా నాకు ఆ పద రోడే లాస్ట్ టైం నువ్వు ఎందుకు చేస్తున్నావు వాళ్ళ ఎగిరి దెంగిస్తాను నువ్వే లేస్తుందంట ఇంకలాగో అరే ఇప్పుడు తప్పిందిరా బండి ఇప్పుడు తప్పిందిరా బండి అదే కంట్రోల్ అయ్యే దిప్పేటండి బయట ఆగిరా బిర్రలు నొప్పులు వేస్తాను నాకు పని ఇంకా 2 more గుట్టలు ఇస్తే ఎక్కడి ఆ బండ్లు వేసుకుని వస్తే అన్నీ చచ్చిపోయారు అందరూ అందరూ చిన్న చిన్న చేసి బండి వేసుకుని వస్తే బండి తీసుకోబుద్ది కాదు బండి ఇంత రిస్క్ పెట్టబుద్ది కాదు నాకు మళ్ళీ ఇంకెంత ఉంది కదా నడుచుకుంటున్నా దూరే దూరే కొండలు రట్టున్నాయా పైకి ఎత్తుతామంటే ఇంకెళ్తుందా ఆడుంది కానీ ఆయన ఆ కొత్త పోకపోతున్నారు కానీ
అంత గట్టి పట్టుకుందా చాన్ని కింద మట్టి చూడు ఎట్ట అది వాళ్ళు ఎట్ట గట్టి పట్టుకుందా అంటున్నా రే హెవెన్ అంటే అరే ఎంత పైకి వచ్చింది ఇంద్రమా ఏడ కొట్టాల అదే అందుకే చూపెడుతున్నా దిస్ ఇస్ వే వి కమ్ రోడ్ అండ్ వి గో టు దేర్ వచ్చే కార్లో బొచ్చుడున్న కారు మనం పోదాం ప్లేస్ కబ్జా చేస్తున్నా బాబు. హాయ్ గాయస్ మేమైతే మా ఇంటి వెళ్ళి హాయ్ గాయస్ మేమైతే గుడిచా వచ్చినాం ఇంకో 2 బట్టలు ఎక్కి ఆలో మాకు కొత్త తెగింది రోడ్ అంతా బట్ ఇవన్నీ ఎప్పుడు ఎక్కాలి అసలేం తెచ్చలేదు కొండ ఎక్కలేదు గుండెల్లో గాయమేదో కళ్ళంగా చూపింది వచ్చింది బయట వెళ్ళంటారా బాబు వచ్చి చూడండి ఫోన్ చేసి మనాలి డబ్బులు చేంజ్ బండి మీద కాను అంటే బండి దాదాపు 30 లక్షలు బండి ఉంటుంది ఎట్లా పంపించినా సరే 10,000 వేసుకొని పోవచ్చు 30,000 వేసుకొని తెలియవచ్చు అంటే బండి మీద కాకుండా లేదని బాగుంటుంది కదా ఇల్లు నా బండి నిజంగా టైం 11 పనులే అవునులే మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం ఇంత పైకి కక్క చేయాలని కింద పని పిచ్చుకు కొత్తాడు చూడు బెటర్ కొత్త చూడన్నాడు అరే మామ చిడుగా మామూలు లేదు ఇదైతే ఊగే చాపేదా పీక్స్లోకి వచ్చేసి ఇప్పుడు మంచు దూరం ఎట్టుందో రే మంచు మంచంలో తెచ్చినావు కదా దూరం మంచు అంతుందో పొద్దున అసలు ఇట్లా మేఘాలలో పడేసి ఇంకా మేఘాలలో కొద్ద తెంగించుకో ఇప్పుడే మంచు వస్తుందా అంటే 11 మంచు వస్తుంది రాడనా ఇటు పైకి ఏడికి చాలే అసలు ఇంకా పోలే పైకి మనం కొని బంట మొత్తం కొత్త మీద పోయింది ఇంకేడ మొత్తం కొని ఫ్లైట్ కొని హాయ్ ఫ్రెండ్స్ మంచు వస్తుంది మంచులో ఎటు పోవాలి తెలియక పోతున్నాం బైక్లో నాకు వచ్చే మంచి కింద తీసుకోవాలి మధ్యలో మనకి ఇంకొక ఉంటుంది అక్కడ మంచిగా ఆడున్నారా నీకు బయట మనం వేరే కూడా మీరు అదే కొట్ట వెళ్ళే ఉంటుంది
ఇప్పుడు పెద్ద బుల్డోజర్ వస్తుంది. ఏంటి ఇది పెట్టుకోవాలమ్మా వెనక్కి గుర్తుకుంటే పెట్టేస్తుంది మంది పోనీ పరా ఇంకా పైకి ఎక్కేది ఉంది ఇంకా పైకి ఎక్కుతున్నాను వెనక బండి వస్తున్నాడు వాడు ఆడ తీసుకుంటే ఆడదా కొని మనం పోయిన లెక్క వాడతానే డాడీ ఉందరే అదే మరి వెనక పుట్ట కాదు మనిషి కనపడట్లేదు వాడు వేసుకున్నా కనపడలేదు పట్టుకొచ్చిందో దాని మాత్రం ఇంత కొత్త వచ్చిందా దూరం కిందనే ఉంటే ఏమో కింద ఉంటాయి బుత్తుంటే ఏమవుతుందా వచ్చినా ఫైనల్గా ఏదో చేరుకున్నాం మేము ఎంతమంది ఒకటిరా ఆడుకోండి ఫస్ట్ ఆడుకోండి వాడు ఎంత ఆడుకోండి సో గాయ్స్ ఫైనల్గా మేమైతే ఏంది ఇది గుడిసారి చేరుకున్నాం. ఎటు చూసినా మంచు కొండలే ఉన్నాయి. ఏం చేయాలో ఏం పరిస్థితి అర్థం కాక గుట్టుకొని చస్తున్నాం. చూడండి మొత్తం స్నో ఎడితే స్నో తినేసి ఉంటే ఎవడు పిచ్చిపోగాడు స్నో వచ్చిందిరా మంచిగా. సో ఓకే ఫ్రెండ్స్, మనం మారేడుమిల్లి గుడిసె అయితే ఈ వీడియోలో చూసేసాం. మనం నెక్స్ట్ వీడియోలో కాకినాడ అనేది వెళ్తాం, అక్కడ కవర్ చేద్దాం ఆ వీడియోని. అంటిల్ అండ్ బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.